ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు భక్తులు. ప్రపంచ రికార్డు స్థాయిలో 63 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్లో ఏర్పాటు చేశారు. నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణేష్ విశేషాలపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఖైరతాబాద్ గణేష్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈసారి ఖైరతాబాద్ గణేష్ ప్రపంచ స్థాయి రికార్డును కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ గణపతిని సందర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ప్రపంచ రికార్డు స్థాయిలో 63 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని, పూర్తి స్థాయి మట్టి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 45 నుంచి 50 టన్నుల బరువు వరకు కూడా ఈ విగ్రహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా విగ్రహాన్ని తయారు చేసేది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకునే ఉద్దేశంతో ఈసారి నిర్వాహకులు అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1954 నుంచి కూడా ఇక్కడ ఒక అడుగు గణపతి నుంచి మొదలైనటువంటి గణపతి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 23 అడుగులకు కూడా చేరుకోవడం జరిగింది. 2014 వరకు కూడా ప్రతి ఏటా ఒక్కో అడుగును పెంచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది గణేష్ సంబంధించి. దాంతోపాటు 2019లో కూడా 61 అడుగుల ఎత్తున్న గణేశుడి విగ్రహాన్ని తయారు చేయగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా కూడా రికార్డులకు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాది 58 అడుగులకు మాత్రమే గణేశుడు కుదించడం జరిగింది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు ఈ చెట్లు, అదేవిధంగా గణేశుని తరలించే నిమజ్జన కార్యక్రమంలో భాగంగా రోడ్లపై వెళ్ళేటప్పుడు చెట్లు కానీ విద్యుత్ తీగలకు సంబంధించి కొంత ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో గత ఏడాది విగ్రహాన్ని ఎత్తు అయితే 58 అడుగులకు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. 63 అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు 45 నుంచి 50 టన్నుల బరువు కూడా ఉంటుందని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా, దాంతోపాటు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళే క్రమంలో ఏదైతే శోభయాత్రకు సంబంధించి అడ్డంకులు కలగకుండా దాదాపు 10 కిలోమీటర్లకు పైగా రూట్కి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చెట్ల కొమ్మలను, అదేవిధంగా విద్యుత్ తీగలను సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగింది. విద్యుత్ కొమ్మలను కూడా తీసివేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి 4-5 భారీ క్రేన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 4-5 క్రేన్ల దగ్గర నిమజ్జనం చేసేందుకు కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే క్రమంలో పూర్తి స్థాయి పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తి స్థాయిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మన విగ్రహాన్ని చూస్తున్నాము. గణేష్ విగ్రహానికి 63 అడుగుల గణేష్ విగ్రహం, ఇటు పక్కన సరస్వతీదేవి, ఇటు పక్కన కుబేర స్వామి విగ్రహాలను కూడా అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భాగ్యనగర్లో గణేష్ విగ్రహాలకు ఉత్సవాలకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు సందర్శించుకునేందుకు అయితే వస్తున్నారు. 18 నుంచి ప్రారంభమైనటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి దాంతోపాటు పోలీసుల సహాయంతో కూడా ఈ క్యూ లైన్లను అయితే ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేకమైనటువంటి బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ క్యూ లైన్ల ద్వారా కూడా భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. సో మరో 4 రోజుల తర్వాత 18 నుంచి 28 వరకు గణేష్ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో గణేష్ భాగ్యనగర్కు సంబంధించి ఈ ఖైరతాబాద్ గణేశుడిని దర్శనార్థంతో పాటు అదేవిధంగా నిమజ్జన సమయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లతో పాటు ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇప్పటికే చెట్ల కొమ్మలను కూడా తొలగించడం జరిగింది. 4-5 క్రేన్ల వద్ద కూడా ఈ ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు మాత్రం ఇప్పటికే నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో రమేష్, హైదరాబాద్.